చాలా బాగుంది. ఓ థ్యాంక్ యూ సార్. రండి ఇట్రండి. ఇది నిజంగా చాలా బాగుంది సార్. దీన్ని నేనే తయారు చేశాను. మీరే చేశారా సార్? ఇలా ఫ్లో అవుతున్న నూడిల్ని ఒకరు తీయగలుగుతారు, ఒకరు తీయలేకపోతారు. జీవితం కూడా అంతే. దీని గురించి మీరేమంటారో చెప్పండి. ఇది మంచి పద్ధతి కదా? అదేవి లేదు. నిజంగా చాలా మంచి పద్ధతి. మీ ఆలోచన సూపర్ గా ఉంది. సరే సరే, వచ్చేవారు ఉమియామా కంపెనీ స్టాఫ్ వారు కూడా ఇక్కడికి రాబోతున్నారు. సీనియర్, ఉమియామా కంపెనీ అంటే? అవును, వాళ్ళు కూడా మనకు పోటీగా కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ రోజు ఎలాగైనా సరే ఈయనతో డీల్ ని ఫిక్స్ చేసుకోవాలి. ఇది నిజంగా చూడడానికి చాలా బాగుంది. సరే, నూడిల్స్ ని ఇప్పుడు ఇందులో వేస్తాను. త్వరగా వేయండి వేయండి. సరే, ఎవరికి ఫస్ట్ నూడిల్ దొరుకుతుందో చూద్దాం. దొరికింది. ఓ అదృష్టవంతుడివి. అయితే నీ భవిష్యత్ చాలా బాగుంటుంది. చాలా థ్యాంక్స్ సార్. అయ్య బాబోయ్, ఏమిటిదంతా? ఓ అవును, సేల్స్ డిపార్ట్మెంట్ కి చెందిన యోనాడే ఇంకా రాలేదు. అవును, అతను పోయిన సంవత్సరం నూడిల్ని పట్టుకోలేకపోయాడు. అందుకనే తన బిజినెస్ కూడా తగ్గిపోయింది. కావాగుచ్చి, నిజానికి అది నూడుల్ కాదు, అవకాశం తెలుసుకో. అందరూ చూస్తుండగానే అతను నూడుల్ని వదులుతున్నాడు. వస్తున్న నూడుల్ని పట్టుకోవడం వాళ్ళ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంది. నిజానికి అతను మనల్ని టెస్ట్ చేస్తున్నాడు. ఆ నూడుల్ని మనం పట్టుకోగలిగితేనే మన భవిష్యత్తు బంగారం లాగా ఉంటుంది. నేను ఆ నూడుల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ నేను గాని మిస్ అయితే నువ్వు దాన్ని పట్టుకోవాలి, అర్థమైందా? అలాగే. పోయినసారి నూడిల్స్ వేశాను కాబట్టి ఇప్పుడు దాన్ని వెయ్యను. ఈసారి నేను ఏమనుకుంటున్నానంటే, ఈసారి ఒక చెర్రీని వేస్తాను. పట్టుకో. ఇది బాగుంది. షిన్చాన్, పెద్దల ముందు అలా చేయడం తప్పురా. సీనియర్, మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అవును, సరిగ్గా చెప్పావు. ఈసారి మాత్రం మిస్ అవ్వదు. ఫస్ట్ చెర్రీ తిన్నవాడు మిగతా చెర్రీలన్నింటినీ తింటాడు. ఇదిగో దీన్ని పట్టుకోండి. ఏంటిది? ఒక్కటే వస్తుంది. నేను ఎలాగైనా సరే దీన్ని పట్టుకుంటాను, కాంట్రాక్ట్ ని సంపాదిస్తాను. వదలొద్దు కవాగుచి. పట్టుకుంటున్నాను. మళ్ళీ నేను పట్టుకున్నాను. అద్భుతం అద్భుతం. నువ్వే ఫ్యూచర్ లో ప్రెసిడెంట్వి. మేనేజర్ గారు, మళ్ళీ ఇంకోసారి నూడిల్స్ ని వేయండి. నేను మేనేజర్ని కాను, డైరెక్టర్ని. అయినా పర్వాలేదు, నీ కోరికని మన్నిస్తాను. కంటిన్యూస్ గా నూడిల్స్ ని వేస్తూనే ఉంటాను. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ నూడిల్స్ ని మిస్ చేసుకోకూడదు, ఎందుకంటే నాకు ఇంకా హోమ్ లోన్ బాకీ ఉంది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? పట్టుకున్నా. ఇలా నూడిల్ ని మధ్యలో ఆపడం తప్పు. 4 రౌండ్ల వరకు నువ్వు పాల్గొనకూడదు. దీనికి రూల్స్ కూడా ఉన్నాయా? ఏంటి 4 రౌండ్లు కూర్చోవాలా? ఏంటి సార్, మరి చిన్నపిల్లలా చేస్తే ఎలా? షిన్చాన్, నా ఉద్యోగానికి ఎసురు పెట్టకుండా సైలెంట్ గా ఉండు. ఈ ఫ్లోయింగ్ నూడిల్స్ ఆర్ట్ లో రూల్స్ అంటే రూల్సే. చిన్నవారైనా సరే పెద్దవారైనా సరే ఒక్కటే. నానా, ఈ పెద్దాయన చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. కాసేపు మాట్లాడకుండా ఉండు. నీకిది విచిత్రంగా ఉండొచ్చు షిన్చాన్, కానీ నీ కోసం, మన కుటుంబం కోసం ఈ విచిత్రమైన ఆటలో నేను గెలిచి తీరాలి. నేను నా కంపెనీ కోసం, నా కుటుంబం కోసం పోరాడుతూనే ఉంటాను. సీనియర్. సరే, అయితే ఇప్పుడు ఇది పట్టుకోండి, చూద్దాం. ఎలాగైనా పట్టుకుంటాను సార్. మళ్ళీ నేనే పట్టుకున్నాను. ఇప్పుడు మాయమైపోయే నూడిల్. ఏంటి మాయమైపోయే నూడులా? పట్టుకొని తీరుతాను. పట్టేసుకున్నాను. నువ్వు నిజంగా చాలా అద్భుతంగా చేశావు. అంతా అయిపోయింది. చేజారిపోయిన నూడిలు, చేజారిపోయిన అవకాశం మళ్లీ రావు. వచ్చినప్పుడే మనం వాటిని పట్టేసుకోవాలి.
సరే చివరిసారిగా మళ్ళీ నేను నూడిల్స్ ని వేస్తున్నాను. విన్నావా, చివరిసారిగా వేస్తున్నారట. ఓకే. ఈసారి పట్టుకోగలరా? దీని పేరు హై జంప్ ఫ్లోయింగ్ నూడిల్. అయినా ఏమిటిదంతా? ఈ ఫ్లోయింగ్ నూడిల్ మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు దీన్ని వేస్తున్నాను. అది వచ్చేస్తోంది. నేనే పట్టుకుంటాను. నేనే పట్టుకుంటాను. నాకు దొరికింది. లేదు, అది పోయిందే. పట్టుకుంటాను. ఏంటిదంతా ఇలా జరుగుతోంది? అమ్మయ్యా. మేనేజర్ గారు, నేను డైరెక్టర్ని. ఫ్లో అయిన నూడిల్స్ ని మళ్ళీ ఫ్లో చేయరా? ఫ్లో అయిన నూడిల్సా? అవును, ఈ నూడిల్స్ ని మళ్ళీ ఒకసారి ఫ్లో చేస్తే మళ్ళీ మనం ఒకసారి ఆడొచ్చు కదా. ఆ, అద్భుతం. ఈ ఫ్లోయింగ్ నూడిల్స్ కి అంతే లేదు. మన జీవితాల్లాగే మళ్ళీ మళ్ళీ ప్రారంభం అవుతుంది. ఓహో, నువ్వు నిజంగా నా కళ్ళు తెరిపించావు. ఎక్స్క్యూజ్ మీ డైరెక్టర్ సార్. మీ అబ్బాయి నిజంగా చాలా తెలివైనవాడు. నేను నా కొత్త ప్రాజెక్టుని మీ కంపెనీకే ఇవ్వదలుచుకున్నాను. ఏమిటి? నేను నమ్మలేకపోతున్నా. మీరు చెప్పేది నిజమేనా సార్? చాలా చాలా థ్యాంక్స్ థాంక్స్ సార్. సార్. సరే, నేను మళ్ళీ నూడిల్స్ ని ఫ్లో చేస్తాను. మీరంతా కడుపు నిండా తినండి. అర్థమైందా? అలాగే. ఓ నేను తింటాను.